2029లో ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ మీద నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన బీజేపీ. అంటే ఇక జగన్ అనేవాడు ఉండగా మనల్ని రాష్ట్రంలో అడుగు కూడా పెట్టనివ్వరు. అది కూటమైనా ఓటమి తప్పదు అని ఆంధ్ర ఓపెన్ అయిపోయింది. అంటే ఆంధ్రాలో 70 సినిమాలో ఎలక్షన్‌కి ముందు 3 సంవత్సరాల ముందే అర్థమైపోయిన విషయం ఏంటంటే ఇక్కడ ఇక మనం గెలవం. ఓటింగ్ పోతుంది. నాయకుల మీద పలానా సామాజిక వర్గ నాయకుల మీద ప్రజలకి నమ్మకం పూర్తిగా సన్నగిల్లు. ఇకపై ఏంటి మా పరిస్థితి అంటూ బీజేపీ స్టాండ్. సో తెలంగాణ వచ్చి పూర్తిగా కాంగ్రెస్. సరే కాంగ్రెసా, బీజేపీనా, టీడీపీనా అంటే ఏదైనా సరే బాబు గారు చేతి. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా కూడా సో మేము అలా పని చేయలేము. మా వల్ల కావటం లేదు. ఆ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాం. ఆ వయసులో ఆ టైంలో ప్రభుత్వం కాంగ్రెస్‌లో ఉండగా అంటే ఎక్కడైనా ఒకటి ఆలోచించండి సార్. ఓడిపోయిన పార్టీ నుంచి ఎంతో మంది బయటకొస్తారు. గెలిచిన పార్టీలోకి వెళ్ళిపోతారు. గెలిచిన పార్టీలోంచి ఏ ఒక్కడు బయటకొచ్చినా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఆ పర్సన్‌ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోలేదు. ఎవరైనా గాని. అది జీవన్ రెడ్డి అయినా గాని, జనసేన అయినా గాని, టీడీపీ అయినా గాని. అరే వాళ్ళ ప్రభుత్వం ఉండగా బయటికెందుకొచ్చాడా? వాడికి ఇట్టోడా బాబు. మునగాడాయి బాబు. అని మేమెప్పుడు అనుకుంటామంటే తరిమెల నాగిరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేగా ఉండగా ఇది చేపల మార్కెట్‌లా, బాతాకాని సెంటర్‌లా. ప్రజల్ని చైతన్యపరచాలంటే ప్రజల్లో ఉండాలి. ఈ 4 గోడల మధ్యలో కాదు అంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చొచ్చేసారు. అది గొప్పతనం. పదవి గెలుచుకోవడం గొప్పతనం అంటే పదవి తృణప్రాయంగా వదిలేయడం ఇంకా గొప్పతనం. సో అటువంటి సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలో కూటమిని ఫార్మ్ చేయాలని మనకు అనిపించిన ఒక పావలా ఆలోచన. కూటమిని ఓకే. ఫార్మ్ చేయాలనుకున్నారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి కోసం ఎక్కువ టైం ఎందుకు కేటాయించలేదంటే విషయం అంతా చంద్రబాబు గారి దగ్గరే ఉంది. చంద్రబాబు గారి నీడ అక్కడ గెలిచి ఉంది. చంద్రబాబు గారు ఎటుంటే నీడ అటు ఉంటుంది. మనిషి వెనకాలే కదా నీడ ఉంటది. సో ఆఫ్ కోర్స్ కంట్రోల్ చేయాలంటే మనం బాబు గారితో మాట్లాడాలి. సో మనం సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేస్తాడులే కళ్యాణ్ బాబు. పాపం ఎటువంటి విమర్శలు అవేమీ ఉండవులే అంటూ ఆయనకి ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలది బాగున్నారా, అంతా హెల్త్ జాగ్రత్త, నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండు, అది ఇదని ఏదో 2, 3 మంచి మాటలు, టానీ టాబ్లెట్లు వేసుకో, భోంచేయి, ఇవే చెప్పుకుంటాడు. కానీ బాబు గారి దగ్గర అంత టైం కేటాయించి ఇక ఆంధ్ర పోతే మనకి తెలంగాణ మన చేతిలో ఉండాలి. మరి తెలంగాణ రేవంత్ రెడ్డిని మనకి బీజేపీలో కలపమని అడగండి. అయితే అప్పుడు చంద్రబాబు గారు ఇలా అడిగుండొచ్చు. ఆంధ్రాలో సీఎం అవ్వడం నా కొడుకు కష్టమైతే కనీసం తెలంగాణలో అన్నా చెయ్యండి. ఎందుకంటే నేను చెప్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి పక్కకు వెళ్తాడు. నా కొడుకుని అక్కడన్నా సీఎం అవుతాడు. ఎందుకంటే మేము పెట్టినటువంటి ఫామ్ కదా ఇదంతా. సో ఇటువంటి డిస్కషన్ కూడా బహుశా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేల బలంతో ఇప్పుడు ఇమీడియట్ గా సీఎం చేస్తారు. తర్వాత ఆటోమేటిక్ గా వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇప్పటికప్పుడు సీఎం అయ్యాడంటే ఈ 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అసలు కూటమి ఓటమి అనేది గన్ షాట్ గా తెలిసిపోయిన వార్త. ఈ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ తెలంగాణలో ఎలక్షన్స్ చేస్తే ఇక్కడ మరి ఓటర్ కార్డు ఇవన్నీ మార్చుకుంటారో మనకు తెలియదు కదా. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏమైనా చేసేస్తారు టెక్నాలజీ. సో ఎక్కడో ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఏంటి నాలెడ్జి, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఎన్నిసార్లు మినిస్టర్ అయ్యాడంటే ఒక జెడ్పీటీసీ నుంచి ఒక్కసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఎప్పుడు మినిస్ట్రీ కూడా చేయలే. ఏమాత్రం అనుభవం కూడా బహుశా ఉండకపోయి ఉండొచ్చు. అయినా సరే 60 లక్షలకి సంబంధించినటువంటి ఓటు నోటు కేసులో ఎలా అయితే ఒక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక సీఎం స్థాయిలో కూర్చోబెట్టినటువంటి బాబు గారు ఆయన చెప్పినప్పుడు దిగి చెప్పిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే బట్టి విక్రమార్క గారు మాత్రం జగన్ గారికి చాలా అనుసంధానంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో కలిసి పనిచేసినారు కాబట్టి. రేవంత్ రెడ్డి గారు అట్లే చంద్రబాబు గారికి చాలా అనుసంధానంగా ఉంటారు. ఎందుకంటే ఆంధ్ర టీడీపీ అంతా దగ్గరుండి తెలంగాణలో గెలిపించింది కాబట్టి. సో ఇక ఆంధ్రాలో లేనటువంటి కూటమి ఆశ తెలంగాణలో మొలకెత్తాలి. ఇక ఆంధ్ర మీద ఆశలు వదులుకోండి. ఇంకా కూడా కుట్ర కోణంగా అక్కడే గెలవాలని మనం ప్రయత్నిస్తే జగన్ అనేవాడు చూస్తూ ఊరుకోడు. ఊరుకోడు. ఊరుకోడు అంటే ఏం చేస్తాడు? ఇప్పుడే చేస్తాడు. అప్పుడు దాకా అక్కర్లా. 3 సంవత్సరాల ముందే చేస్తారు. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ గారి కేసు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎలక్షన్ ప్రచారానికి వాడారన్న కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎంత గొప్ప జడ్జిమెంట్ అంటే ఇందిరాగాంధీ ఎలక్షన్స్ కూడా సస్పెండ్ చేసి పక్కన పడేయండి అని, అధికారం నుంచి కూడా తీసి పక్కన పడేయండి అని, పెత్తనం కూడా ఉండడానికి వీల్లేదని.
ఇటువంటి జడ్జిమెంట్ కూడా వచ్చేయచ్చు. కానీ పరకాల ప్రభాకర్ గారు అంత ఓపెన్ ఛాలెంజ్ ఇసిరి 3500 బూతులు ఏవి వాటి బతుకులు బయటకు తీయండి. నాకు చెప్పండి. నాకు తెలీదు. నేను తప్పు. నాకేం తెలియదు తప్పు. మీరు చెప్పండి. 3000 బూతులు ఇవేనండి. ఇవేనండి ఆ టైంలో ఇంత ఓటింగ్ కలెక్ట్ అయినవి. ఇదిగోండి రాత్రి 2 వరకు ఇతనే 2 నుంచుంది. ఆ ఫోటోగ్రాఫ్స్ ఇవ్వండి. అక్కడ బూత్లు ఎవరెవరు ఉన్నారండి? ఆ ఓటింగ్ ఏంటి? ఒకసారి 72, ఒకసారి 82, ఒకసారి 65 ఏంటండి? ఇవన్నీ అతను అడుగుతుంటే చాలా ఓర్పుగా, ఓపికగా అయిందేదో అయిపోయింది. 29 మాత్రం ఇలాంటివి అంగుళం కదిలినా సరే తాట తీసి ఎండబెడతాడు జగన్ అనేవాడు అన్న విషయం గౌరవ అధికారులకి లేకపోతే ఆ పెద్ద పెద్ద నాయకులకి అర్థమైపోయింది. సో ఇక్కడ సంచి సభేళ సర్దుకొని తెలంగాణలో అన్న జంటా పాదుదాం మన కూటమి కలిసి అక్కడే అని ఏమన్నా ప్లాన్ గీసుకున్నారేమో. పవన్ కళ్యాణ్ గారిది ఏముంది అండి, మంచితనంతో 4 మాటలు పొగిడారు అనుకోండి, ఆ సరేలే నా ప్రయాణం మీతోనే, మీతో రాష్ట్ర అభివృద్ధి ఉంది, రాష్ట్ర అభివృద్ధి మీతో ఉంది కాబట్టి నా ప్రయాణం మీతోనే. అంతకు మించి పాపం ఏమీ ఆయన అంతకంటే ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి. సో ఇక్కడ చంద్రబాబు గారి వ్యూహం అంతకు మంచి మోడీ గారి వ్యూహం. ఒక ట్రిప్ స్టాలిన్ ని తిడతారు, ఒక ట్రిప్ స్టాలిన్ పొగుడుతారు, ఒక ట్రిప్ మమతా బెనర్జీని తిడతారు, ఒక ట్రిప్ మమతా బెనర్జీని పొగుడుతారు. ఇది ఎక్కడ కర్మ? ఇంత కర్మ పాపం ఎప్పుడు బాబు గారికే పడుతుంది. అదే ఇంకా పెద్ద కర్మ. అయితే మోడీ గారి వ్యూహం చూస్తే సువేందు అధికారి అని మనం విన్నాం కదండి ఈ మధ్య, వెస్ట్ బెంగాల్ సీఎం. గతంలో మమతా బెనర్జీ గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉండేటటువంటి ఒక గొప్ప పరిపాలనా విభాగంలో ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి. సో ఆ వ్యక్తికి బీజేపీ ఏమి ఎరేస్తుంది అంటే, అబ్బా ఎన్నాళ్ళు నుంచి ఉంటావు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి పక్కన, అదే వెస్ట్ బెంగాల్ సీఎం చేస్తా, ఈసారి కాకపోతే రెండోసారి కుదిరితే ఈసారి ఓపెన్ ఛాలెంజ్ అంటూ పాపం ఆవిడ పక్కన చేదోడు వాదోడుగా ఉండి నమ్మకంగా ఉండే సువేందు అధికారిని పక్కకు తీసి అతన్ని గత ఎలక్షన్స్ లో గెలిపించి, అదే మాదిరిగా మమతా బెనర్జీ గారి మీదే గెలిపించి ఆమెను అక్కడ ఓడించి జెండా పాతి ఈ ట్రిప్ ఏకంగా సువేందు అధికారిని సీఎం చేసేసింది. సరే, ఆయన కుట్ర ఏంటంటే కొత్తగా బీజేపీ నుంచి ఎవరిని సృష్టించలేడు, ఉన్న వాళ్ళని లాక్కుని వాళ్ళని తయారు చేస్తాడు, వాళ్ళని సీఎంగా చేస్తాడు. ఇది అస్సాంలో కూడా నిరూపితమైంది. హేమంత్ అనుకుంటా సార్, అస్సాంలో కూడా హేమంత్ గారు అనే ఒక వ్యక్తిని గతంలో కాంగ్రెస్ లో బలమైన నాయకుడు, ఇదే మోడీ గారిని ఏకిపారేసినటువంటి వ్యక్తి, అతన్ని కూడా అలాగే లాక్కొని 3 సార్లు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా చేసేసినాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి హింట్, రేవంత్ రెడ్డి గారు రాజకీయం ఇక్కడ మాట్లాడొద్దు అన్నారు, అయినా తప్పటం లేదు, అలాంటి వ్యక్తి మాతో పాటు కలిసి ఉండాలి. ఎలాంటి వ్యక్తి అంటే ఆ హేమంతో లేకపోతే నా సువేందో అధికారి అనుకుంటా లంచం కేసులో దొరికినాడు రెడ్ హ్యాండెడ్ గా. సో అక్కడ లంచం కేసులో దొరికినాడు, ఇక్కడ 60 లక్షలు డబ్బులు ఇటుకి మారుస్తూ రెడ్ హ్యాండెడ్ గా డబ్బులతో సహా, వెళ్ళిన ఇంటితో సహా, ప్లేస్ తో సహా, అంటే సీన్ ఆఫ్ అఫెన్స్, సీన్ ఆఫ్ కలెక్టెడ్ ఐటమ్స్, మొత్తం కలెక్షన్ ఆఫ్ ద డాక్యుమెంటరీ ఎవిడెంటరీ అంతటితో దొరికినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తి.